హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గలవాడు నీతి మార్గంలో జీవిస్తాడు. ఆయన దైవికమైన భయము కలిగి సత్యమును ప్రేమించి సత్య మార్గంలో నడుచుచు సత్యమును నెరవేర్చేవాడుగా ఉంటారు. అయితే ఈ నీతిమంతులంట దేని వలన జీవిస్తారనంటే, వారు సేవిస్తున్న తమ దేవుడు వారి జీవితంలో ఏ కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన వారి తోడుగా ఉండి వాటన్నింటినీ పోగొట్టి వారికి నెమ్మదినిస్తాడని, ధైర్యమును సహాయమును కలుగజేస్తాడని వారు విశ్వాసంతో జీవిస్తారంట. చూడండి, నీతిమంతుడైన యోసేపు తన అన్నల చేత కొట్టబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, తర్వాత బానిసగా అమ్మివేయబడ్డాడు. అక్కడ ఆయన నమ్మకంగా జీవిస్తూ పోతిఫరు భార్య ఆయనను ప్రేరేపించినప్పటికీ దైవికమైన భయము కలిగి నీతిమంతుడుగా తన పరిశుద్ధతను కాపాడుకొని తన దర్శనము వైపు ఆయన అడుగులు వేశాడు. ఆయన చెరసాల పాలయ్యాడు. అయినప్పటికీ కూడా విశ్వాసమును కోల్పోక దేవుడు తనకు చేసిన వాగ్దానమును, దర్శనమును నెరవేరుస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఒకరోజు సమయం వచ్చింది, ఆయన విశ్వాసమును బట్టి దేవుడు యోసేపు తలను హెచ్చించి ఆ దేశానికే ప్రధానిగా ఆయనను చేశాడు, పోషణకర్తగా చేశాడు. ఈరోజు నీవు నీతిమంతుడుగా జీవిస్తూ దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నావా? నీ విశ్వాసము, నీ నీతి అది వ్యర్థముగా పోదు. సరి అయిన సమయంలో దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.